మీకు చెప్పాను కదా బాబుని పంపించేటప్పుడు హాస్టల్‌కి నేను వీడియో తీసుకుంటానని. ఇంగోండి రెడీ అయిపోయాడు. ఇంక బయలుదేరుతున్నాడు. ఎంత బక్కగా ఉన్నాడో చూడండి. వాడు ఇంటికొచ్చినా గానీ అసలు కొద్దిగా కూడా లావు కాలే నేను చేసి పెట్టినయి తిని కూడా. ఏంటో మరిగా. సరే ఇంకా బ్యాగ్ నేను పట్టుకుంటానన్నా వాడు నన్ను పట్టుకోనివ్వట్లేదు. వాడే తీసేసుకుంటున్నాడు. ఇప్పుడేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో ఉండాలి నాకు. అందుకే యూట్యూబ్‌లో పెడుతున్నాను. వచ్చేటప్పుడు వాడి కోసం ఎంత ఎదురు చూసానో పంపించడం అంత కష్టంగా ఉంటుందన్నమాట నాకు. ఏంటో పొద్దాకా వీళ్ళ కోసం ఎదురు చూడడమే తల్లిదండ్రులకి. చూడండి ఆ బ్యాగ్ తీసుకొని ఎలా వెళ్తున్నాడో. నన్ను మాత్రం పట్టించుకోనివ్వడు. ఆ బ్యాగ్ నేను పట్టుకుంటానన్నా వద్దమ్మా అనేసి తీసుకెళ్తున్నాడు. నైటే బుక్ చేసుకున్నాడు బస్‌కైతే. బస్‌లో లాస్ట్ సీట్ దొరికింది. నాకేమో ఎత్తేస్తదేమో డాడీ అంటే, ఏం కాదులే అమ్మా అనేసి అన్నాడు. ఇంకా లగేజ్ బాక్స్ అదే బ్రీఫ్ కేస్ కూడా అందులో పెట్టేటప్పుడు వాడు ఎటు వెళ్ళాడో. క్లీనర్ ఉంటాడు కదా బస్సులో, ఆయన వచ్చి పెట్టొచ్చు కదా అని నాకు కోపం వచ్చింది. పెట్టిన తర్వాత వచ్చాడు, నేను పెడతా మేడం అని. అప్పటికే అయిపోయింది కదా, వాడు పెట్టేశాడు కదా నా హనీబాబు. ఇంకా బస్సు బయలుదేరిపోయింది. నేను కూడా రిటర్న్ అయిపోయాను. చాలాసేపు నిలబడ్డాను ఇంకా అక్కడే. బస్సు స్టార్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు మిగతా పిల్లలు రావడానికి. 6:40కేమో బయలుదేరింది. వాడు మళ్ళీ ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళిపోవాలట. మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్తాలే అమ్మ అన్నాడు. ఏం తింటాడో ఎలా ఉంటాడో మరి ఇంక అక్కడ. సరే అండి, ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.